పశ్చిమాసియా ఘర్షణలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఒక బ్యారెల్ ముడి చమురు ధర $70 వరకు ఉండగా ప్రస్తుతం $100 పైన నడుస్తోంది. ఒక దశలో $144 కు కూడా చేరుకుంది. అయినా సరే దేశంలో చమురు ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు 30,000 కోట్ల నష్టం జరిగినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రారంభమైన దగ్గర నుంచి ముడిసరుకు ధర ఒక దశలో 50% వరకు పెరిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాయి. హార్మోస్ అంతరాయాల వేళ ప్రజలు భయంతో కొనుగోలు చేపట్టడంతో గిరాకీ భారీగా పెరిగి సరఫరా వ్యవస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఇలాంటి సమయంలో కూడా ధరలు పెంచకపోవడంతో మార్చి మధ్య నుంచి ఈ 3 కంపెనీలు దాదాపు 30,000 కోట్ల నష్టం చవిచూశాయి. వాస్తవంగా ఆ నష్టం 62,500 కోట్ల వరకు చేరేది. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్కు ₹10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దానివల్లే నష్టాలు తగ్గాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరకు అదనంగా మరికొన్ని ఖర్చులను భరించాల్సి వచ్చింది. రవాణా నౌకలను దారి మళ్లించడం, బీమా ప్రీమియాలు పెరగడం వంటి ఖర్చులు తోడయ్యాయి. ఈ చమురు షాక్ సమయంలో వినియోగదారులపై భారం పడకూడదని, ఆర్థికపరమైన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కొనసాగించాలి అన్న నిర్ణయం కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పెంచిందని తెలుస్తోంది. అయితే ఈ నష్టాలను ఇలాగే కొనసాగిస్తే కంపెనీలు భారీగా మూలధన రుణాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే సంక్షోభ సమయంలో పలు దేశాల్లో ధరలు పెంచగా భారత భిన్నమైన వైఖరిని అవలంబించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ గతంలో ప్రచారం జరిగింది. పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 25 నుంచి ₹28 మేర పెరగొచ్చంటూ వచ్చిన వార్తలు కూడా వచ్చిన నేపథ్యం మనం చూసాం. అయితే వాటిని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.